సృష్టి ఆరంభానికి విఘ్నాలు లేకుండా త్రినాదుల ఆరాధనతో లలితాదేవి ముఖ వర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రభవించిన ఆదిమూల గణపతి ఆరాధనే సంక్లిష్టహర చతుర్థిగా ఆచరిస్తున్న సనాతన హిందూ సాంప్రదాయమని గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసులపూడి రమణరాజు పేర్కొన్నారు. వైశాఖ మాస వికట సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ సూర్యరావుపేట దూసలపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో ఆదివారం ఉదయం సహస్రనామ పారాయణ చేపట్టి పంచామృతాలతో గణేష్ను అభిషేకించారు. 42 మంది చతుర్థోపాసకులు పసుపు కుంకుమలతో పీఠం మాడవీధుల్లో ప్రదక్షిణ నామ సంకీర్తన చేసి మంగళాంబిక వేప వృక్ష మాతకు పూజలు చేశారు. నివేదించిన నైవేద్యాన్ని స్వీకరించి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండి చంద్రునికి ఆర్ఘ్యం జ్వాలతోరణం దర్శించి స్వయం పాకం సమర్పణతో వ్రతం పూర్తి చేశారు. వికట రూపంలో విఘ్నేశ్వరుని పూజించి నివేదించిన పలు ప్రసాదాలను వితరణ చేశారు. శ్రీవారి సేవా సమితి నిర్వాహకులు మాతా వీర సత్యవేణి, విజయలక్ష్మి, పద్మావతి, మల్లిక, శృతి, శ్యామల, గౌరీ, హారిక, శుభలక్ష్మి, మహేశ్వరి, తలుపులమ్మ, రాధకుమారి, మున్నగవారు చతుర్థి అలంకరణ సేవలు నిర్వహించారు. నిర్వహించుకుని చంద్రోదయ వేళలో చంద్రుడికి ఆర్ఘ్యము జ్వాలాతోరణం దర్శించి ఉపవాస దీక్షలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా స్వయం పాక సమర్పణతో పరిపూర్ణం చేసుకున్నారు. ఈ సంకష్టహర చతుర్థి, ఈ వికట సంకష్టహర చతుర్థి చేసుకోవడం వలన ఈ ఉపవాస దీక్షలు చేసినటువంటి వారి యొక్క జీవితాలలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా విద్య కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా జీవన సాఫల్యత కానీ, ప్రారంభ కర్మలు కానీ, నవగ్రహ దోషాల ప్రభావం కానీ, వీటితో కార్యక్రమాలు ముందుకు వెళ్లకుండా ఆటంకాలతో ఉన్నటువంటి వారు ఎవరున్నా సరే కూడా అవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో వైదొలగి వారు అనుకున్నటువంటి అంచనాలకి మించి ముందడుగు వేసి ఆ యొక్క అవకాశాలను అందుకొచ్చుకునేటువంటి భాగ్యాన్ని ఈ యొక్క వికట సంకష్టకర చతుర్థి వలన కలుగుతుంది. ఆ రకంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క చతుర్థికి ఒక్కొక్కమైనటువంటి విశేషం ఉంది. అంగారక చతుర్థి వచ్చినప్పుడు సంతాన భాగ్యానికి సంబంధించినటువంటి సిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ సంకష్టకర చతుర్థిని కృష్ణపక్షంలో జరిగేటువంటి క్రమంలో ఆరోగ్యవంతులైనటువంటి వారు ఈ వ్రత దీక్ష చేసుకుని శుభాలు అందుకోవలసిందిగా గణపతి పీఠం తెలియజేస్తూ ఉంది.